అందరికీ నమస్తే. నా పేరు చందన. వెల్కమ్ బ్యాక్ టు ఇన్స్టాంట్ రెసిపీస్. ఈరోజు వీడియోలో నేను మీ అందరి కోసం పల్లెటూరు స్టైల్లో టమాటో పచ్చడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. ఈ పచ్చడి కనుక రోట్లో నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే వేడి వేడి అన్నంలో టమాటో పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఈ టమాటా పచ్చడి కోసం ఒక హాఫ్ కేజీ టమాటాలని తీసుకోండి. ఈ టమాటాలని చాలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒక టమాటాలో 6 ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకోండి. ఇదిగో ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోండి. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో ఒక 10 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. మీ కారానికి తగినంత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి అనేది కొద్దిసేపటికి వేగిపోతాయి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే సరిపోతుందండి. ఈ జీలకర్ర కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోండి. ఈ టమాటాలు కూడా కొద్దిగా ఉడికిపోవాలండి. ఒక 5 మినిట్స్కి ఈ టమాటాలు అనేది బాగా ఉడికిపోతాయి. దాంట్లో నుంచి కొద్దిగా నీరు అనేది ఊరుతుందండి. ఇప్పుడు కొద్దిగా ఉడికిపోయిన దాంట్లోకి కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అండ్ అలాగే కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోండి. ఈ చింతపండు టమాటాలు అనేవి కొద్దిగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం రోల్ దగ్గరికి వెళ్దాం. రోల్ని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దాంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదండి, ఆ పచ్చిమిర్చిని దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అనేది త్వరగా మెదగటానికి గల్లుప్పు అనేది యాడ్ చేసుకోండి. గల్లుప్పు వేసుకుంటే ఈ పచ్చిమిర్చి అనేవి త్వరగా మెదిగిపోతాయండి. అండ్ ఈజీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లోకి మనం కొద్దిగా వేయించి పెట్టుకున్న పల్లీలను యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే 10 వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోండి. ఇలా వెల్లుల్లిపాయలు పల్లీలను యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా కొద్దిగా మెత్తగా అయ్యేలాగా రుబ్బుకోండి. ఇలా ఈజీగా అయిపోతుందండి రోట్లో. కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం మిక్సీలో వేసుకుంటే ఏంటంటే ఆ హీట్కి టేస్ట్ అనేది పోతుంది. ఇప్పుడు ఇలా మెత్తగా అయిన దాంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, ఆ టమాటాలను కూడా దీంట్లో వేసేసుకోండి. ఈ టమాటాలు వేసుకున్న తర్వాత మనం కొద్దిగా రుబ్బుకోవాలండి. మరీ మెత్తగా రుబ్బుకోకూడదు. ఇలా 5 to 6 మినిట్స్ వరకు ఇలా రుబ్బేసుకోండి. చూసారా ఇలా. అదే మనం మిక్సీలో వేసినట్టయితే కొంచెం పేస్ట్లా అయిపోతుందండి. టేస్ట్ అనేది అంత బాగోదు. ఇప్పుడు చూసారా ఇలా కొద్దిగా మెదిగిపోయిన తర్వాత దీన్ని అంతటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా శుభ్రంగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక కళాయి పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పోపు దినుసుల్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దాంట్లోకి పోపు దినుసులు యాడ్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దాంట్లోకి 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇవి హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. ఈ పోపు దినుసులు అనేవి కొద్దిగా హీట్ అయ్యి కలర్ చేంజ్ అవ్వాలండి. ఇప్పుడు ఈ కలర్ చేంజ్ అయిన పోపులోకి మనం ముందుగా నూరి పెట్టుకున్న టమాటా పచ్చడి ఉంది కదా, ఈ టమాటా పచ్చడిని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా ఈ టమాటా పచ్చడి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు హీట్ చేసుకోండి. 2 మినిట్స్ వరకు హీట్ చేసుకున్న తర్వాత దించి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతే అండి. ఎంతో సింపుల్గా ఉండే రోటీ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ నాకు చెప్పండి. నాకైతే చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మీకే ఏదైనా వంటలు తినాలి అనిపిస్తే ఇన్స్టాంట్ రెసిపీస్లోకి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.